వనమా బాలవజ్ర బాబు నిజంగానే కొంచెం పేరు డిఫరెంట్గా ఉందని చెప్పి ఇంత పెద్ద పేరు అనుకునే లోపు లేదు మీకు అసలు పేరు డైమండ్ బాబు అని చెప్పి నామకరణం చేశారు. మీ నిక్ నేమ్ అంతా మీ నియోజకవర్గంలో అందరికీ మీరు డైమండ్ బాబుగానే తెలుసు అని చెప్పి. ఏం సార్ డైమండ్ బాబు పేరు ఎలా వచ్చింది, అసలు ఎవరు పెట్టారు అది? అంటే నా పూర్తి పేరు వనమా బాలవజ్ర బాబు. తల్లిదండ్రులు పెట్టిన పేరు. స్కూల్ డేస్లో జనరల్గా ఫ్రెండ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఈ వజ్రం అనేది తెలుగులో ఉంది కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తూ డైమండ్ బాబు అని పిలవటం బిగించేశారు. ఇక అట్లా ఇక నా అంతటా నేనే ఇప్పుడు ఎక్కడన్నా నా పూర్తి పేరు వనమా బాలవజ్ర బాబు అని చెప్పుకునే పరిస్థితి అనమాట. అందరూ డైమండ్ బాబు అని అనుకుంటా ఉంటారు. దాన్ని ఇప్పుడు ఎక్కడన్నా అవసరమైన చోట నేను అట్లా చెప్పుకుంటా ఉంటున్నాను అనమాట, పరిస్థితిని బట్టి. జనరల్గా అయితే డైమండ్ బాబు అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ 99% తెలుసు. ఇప్పుడు అందరికి తెలుస్తుంది వనమా బాలవజ్ర బాబు, డైమండ్ బాబు ఇద్దరు ఒకళ్ళే అని. ఇన్ని పేర్లు ఉన్నాయి కదా సార్, జగన్ గారు ఏమని పిలుస్తారు? డైమండ్ అని పిలుస్తారా, బాల అని పిలుస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా వాట్ డైమండ్ అంటారు. వాట్ డైమండ్ అంతా ఓకేనా అంటారు, అంతే. ఓకే, ఎలా ఉంటుంది అంటే మీరు ఇన్స్పైర్ అయింది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో, ఆయనను చూసి ఆయన అడుగుజాడల్లో యూత్ కాంగ్రెస్ నుంచి కూడా మీ రాజకీయ జీవితం స్టార్ట్ చేశారు. లేటర్ ఆన్ స్టేజెస్లో ఆయన పాస్డ్ అవుట్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో ప్రతి అడుగులో మీరున్నారు. చెప్పండి అసలు మీ జర్నీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీ ప్రస్థానం. నేను జనరల్గా మేమంతా కూడా మా తల్లిదండ్రుల నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ బేసికల్గా. మా తల్లిదండ్రులు మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ డే 1 నుంచి. ఇక ఆ క్రమంలో నేను కొద్దిగా యాక్టివ్గా ఎన్ఎస్సీ అని, యూత్ కాంగ్రెస్ అని తిరిగే క్రమంలో నాకు బేసికల్గా అంబటి రాంబాబు గారితో 2005వ సంవత్సరం నుంచి నాకు మంచి సాన్నిహిత్యం ఉందన్నమాట. అట్లా రాంబాబు గారు నేను ఇద్దరం బాగా అసోసియేట్గా ఉంటుండే క్రమంలో నాకు మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి ప్రతి లీడర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడో ఒక చోట రాజశేఖర రెడ్డి గారు లైఫ్ ఇచ్చిందే కనపడింది. హిస్టరీ మొత్తం చూసుకుంటే మాకేమనిపించిందంటే మా జనరేషన్కి మేము రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసే వయసు కాదు కాబట్టి నేను బేసికల్గా నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు, ఆయన 2009 ఎంపీ కాకముందు నుంచే నేను రాంబాబు గారితో అంటూ ఉండేవాడిని, సార్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని పరిచయం చేయండి, ఆయన కలవాలి, ఆయనతో అసోసియేట్ అవ్వాలని చెబుతూ ఉండేవాళ్ళం. అప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరంగా ఉండేవాళ్ళు. మేము అప్పుడప్పుడు ట్రై చేసేవాళ్ళం, బెంగళూరులో దొరుకుతారనో కడపలో దొరుకుతారో అట్లా అనుకునేవాళ్ళం. కానీ ఎక్కడ కూడా నాకు సోర్సు టైం పట్టిద్ది అనే పద్ధతిలో అనుకునేవాళ్ళం. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు దురదృష్టం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మరణించటం. ఇంకా రాజశేఖర రెడ్డి గారు మరణించిన స్పాన్ ఆఫ్ డేస్లోనే మేము మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం. అంటే గట్టిగా చెప్పాలంటే 10 రోజులు అనుకోండి. రాంబాబు గారు మేము రెగ్యులర్గా కలుస్తాం కాబట్టి మనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతాడు, ఆయన సపరేట్గా అట్లా అని మేము అనుకోవాలా. ఇక మేము అనుకున్నాం అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, ఇక జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కాబట్టి ఇక ఆయనతోటే మన లైఫ్, మన జీవితం అనేది అయితే నేను చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయిపోయాను. అంటే అప్పట్లోనే ఆ గట్స్ ఏంటి? రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత జగన్ గారు వస్తారు అని మీ నమ్మకం ఏంటి? మా లైఫ్ ఏంటని భయం వేయలేదా ఆ టైంలో? మేము అంత ఆలోచన చేయలేదండి. అంటే నాది సింపుల్ ఒకటే, నేను పెద్దగా ఆలోచన చేయను. నేను బేసికల్గా మొదటి నుంచి కూడా నేను చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటానని చూస్తాను. నా ఫార్ములా ఏంటంటే జగన్ గారు తేలితే మనం తేల్తాం, జగన్ గారు ఇబ్బందులు పడితే మనం ఇబ్బందులు పడతాం, ఆయన హ్యాపీగా ఉంటే మనం ఎంతో కొంత హ్యాపీగా ఉంటాం. ఇంక ఇదే ఫార్ములా తప్పితే ప్రత్యేకించి గట్స్ ఏంటి అట్లా ఇట్లా అంత పెద్ద ఆలోచన కూడా లేదు. ప్రయాణం ఏంటంటే ఎవరో ఒక నాయకుడితోటి మన జీవితం నడవాలి, నమ్మకం, విశ్వాసం, అంతే. ఇక అదే పద్ధతిలో కంప్లీట్గా నేను మెంటల్గా అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాను. స్ట్రాంగ్గా ఉన్నాను కూడా నేను. అంటే నేను నాకు పెద్ద కోరికలు విపరీతంగా అట్లా పెద్ద ఏం లేవు. ఉండాలి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతటి నాయకుడు, మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు, ఆయన కోసం మనం పనిచేస్తున్నాము. ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఆయన దాదాపుగా వదులుకోరు. ఎందుకంటే మనసుతో మాట్లాడతాడు ఆయన. నేను ఎప్పుడు కూడా పొలిటికల్గా నేను ఆయన గమనించాల. ఆయన మాట్లాడే 2 మాటలు అయినా కూడా మనసుతోటి కొద్దిగా హార్ట్ టచ్ అయ్యేటట్టుగా మాట్లాడతాడు. అందుకని ఇంకా అంతకంటే మనకేం కావాలి చెప్పండి? అది తప్పితే ఇక నాకేం పెద్ద పైపెచ్చు నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే కూడా కారణం ఆయనే కదా. నేను ఏది కూడా నోరు తెరిచి అడిగింది లేదు. మీరు నమ్మరు, ఎప్పుడు నేను నోరు తెరిచి ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటే చేస్తా, కనపడంగానే నమస్తే సార్ అంట, అంతే. వాట్ డైమండ్ అంటాడు, అంతే. వాట్ డైమండ్ అంతా ఓకేనా, ఆల్ ఈజ్ వెల్ ఇది అంటాడు ఆయన రొటీన్గా అనే అంటాడు, అంతా ఓకే సార్ అంటాం. ఒక్క పదవి కూడా మీరు నమ్మండి నోరు తెరిచి నేను అడగల. జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఆయన ఇచ్చిందే, నేను కార్పొరేటర్ సీటు ఆయన ఇచ్చిందే నాకు. అసలు కార్పొరేటర్ సీటు మా గుంటూరు సిటీలో 57 వార్డులు ఉంటే 57 వార్డుల్లో ఇచ్చిన సీటు నాకు ఆయన ఇచ్చిందే.
దాంట్లో రాంబాబు గారు జగన్ గారికి చెప్పటం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఎట్లా ఉందన్న కార్పొరేషన్ గుంటూరు 5 అంటే డైమండ్ ఏదో పోటీ చేద్దాం అనుకుంటే డైమండ్ వార్డు ఏదో వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి తెలిసింది సార్ అంటే జగన్ గారు చాలా సీరియస్ అయ్యాడని రాంబాబు గారు చెప్పిన మాట, చాలా సీరియస్ అయ్యాడని వెంటనే హైదరాబాద్ రెడ్డి గారికి ఫోన్ చేసి కేఎన్ఆర్ గారికి చెప్పాడని, ఏమంటే రాంబాబు గారు నన్ను పిలిచి చాలా సీరియస్ అయ్యాడా నీకు టికెట్ లేదనేటప్పుడు అంటే నాకు కొద్దిగా మనసుకు బాగా హ్యాపీనెస్ అనిపించింది. వెంటనే తెల్లారి హైదరాబాద్ రెడ్డి గారు ఫోన్ చేయటం, నాకు ఆ B.Pharm ఇవ్వటం, నేను కంటెస్ట్ చేయటం, కార్పొరేటర్ నేను పోటీ చేసిన వార్డు వాస్తవంగా తెలుగుదేశం వార్డు, దానికి చాలా రాజకీయాలు నచ్చినాయి, అది వేరే సబ్జెక్టు. గెలిచాం దేవుడి దయ వల్ల. గెలిచిన తర్వాత నా నమ్మకం ఏంటంటే జగన్ గారి దగ్గర మీరు నమ్మండి, నేను డిప్యూటీ మేయర్ అవ్వాలనేది నా ఆలోచన. దానికోసం కార్పొరేటర్ కంటెస్ట్ చేశా. అంటే నాకు ఎమ్మెల్యే అనేది ఇంట్రెస్ట్ బాగా, అది తెలుసు, జగన్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. సరే టౌన్లో మనం చాలా చేయాల్సిన పని ఉందన్న ఉద్దేశంతో నేను కార్పొరేటర్ గెలిచాక సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా నాకు డిప్యూటీ మేయర్ ఇంట్రెస్ట్ సార్ అన్న. ఇంకా రెండో మాట కూడా లేదు, ఎందుకు సార్కి చెప్తాను నేను అన్నాడు. సారు లిస్టు చూశారంట డిప్యూటీ మేయర్లు ఎవరని, నా పేరు చూడగానే టిక్కు పెట్టారంట. మరి ఇంకా అంతకంటే లీడర్ నాకేం కావాలి చెప్పండి. నాకు ఇవాళ నేను గవర్నమెంట్ ఓడిపోయింది 2024 జూన్ 4వ తారీఖు మేము ఓడిపోయాము. ఓడిపోయిన తర్వాత స్పాన్ ఆఫ్ 3 monthsలోనే నన్ను గుంటూరు సిటీ ప్రెసిడెంట్ పెట్టాడు ఆయన. చాలా అద్భుతంగా చేశాం. సిటీ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం కానీ సుబ్బారెడ్డి గారిని పిలిచి ఆ సిటీ ప్రెసిడెంట్ అయిన 4 రోజులకి ఆయనే పిలిచి తాడికొండ సమన్వయకర్తగా పెట్టారు. ఇంకెంతకంటే ఇక గొప్ప లీడర్ నాకు ఎక్కడ దొరుకుతాడు, అంతే కదా. ఇక మనమే పెద్ద ఆలోచనలు చేస్తే అది నిజంగా తప్పు అయింది. అందుకని ముద్దు లెక్క నాది. నా ముద్దు లెక్క ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తేలితే మనం తేలుతాం, ఆయన కోసం పనిచేద్దాం అంతే లైఫ్. ఇప్పుడు నేను 2009లో నా గడ్డం నల్లగా ఉండేది, ఇవాళ తెల్లగా అయింది, మీరు చూడండి. ఇక మాకు రకరకాల టెన్షన్స్, రకరకాల ఇబ్బందులు, రకరకాల నేను ఎక్కడ బయటికి ఎక్స్పోజ్ అవ్వను, నేను చెప్పను కూడా అనమాట. లోపల బర్న్ అవుతుంటాం, సమస్యలు ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాం. నిమ్మ ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఆయనతో పోల్చుకుంటే మన ఏ ఉందని ఆయన గోల్డ్ స్పూన్లో పుట్టాడు కదా ఆయన. మరి గోల్డ్ స్పూన్లో పుట్టిన లీటరే 16 నెలలు జైల్లో పెడితే ఆయనతో పోల్చుకుంటే మనం ఏంటి. అందుకని ఆయనే మాకు స్ఫూర్తి అనమాట అన్ని విషయాల్లో కూడా. అందుకని ఆయనతోటే మా జర్నీ ఉంటుంది, ఆయనతోటి మా లైఫ్ అంతే. ఓకే, రైట్.